afternoon all. My name is JC Ravindra Reddy. సో ఇప్పుడు నేను ఒక బిజినెస్ చేయాలనుకుంటున్నాను. అలాగే అమ్మాని కొడుకు ఒక బిజినెస్ చేయాలనుకుంటే సో ఎవరికి ఇది ఈజీ అవుతుందండి? సో ఈరోజు మన టాపిక్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. సో ఈజ్ రియల్లీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఇంపార్టెంట్ టు స్టార్ట్ ఎ బిజినెస్ ఆర్ ఎనీథింగ్ అనేది హ్యావ్ టు డిస్కస్ అండి. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నిజంగానే మనకి మన లైఫ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుందా లేదా అనేది అంటే డెఫినెట్లీ ఇంపాక్ట్ చూపిస్తుందండి. సో చిన్నప్పటి నుంచి మనం పెరిగిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ చేసుకోవడంలో కూడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అలాగే బట్ చిన్నప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండే సరిగ్గా లేదు, దాన్ని బట్టే ఆ లైఫ్లో డెవలప్మెంట్ అవ్వలేదు అనేది కూడా డెఫినెట్లీ ట్రూ కాదు. సో ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం దానికి మనకి చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఈ పబ్లిక్ రిలేషన్స్ ఇవన్నీ కూడా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి మనకి వస్తాయి. సో దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ. రవీంద్రారెడ్డి. సో టుడే మై టాపిక్ ఈస్ టాక్సేషన్ అండి. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వన్ వే ఆర్ అదర్ వే బిజినెస్ కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి జస్ట్ ఇన్ బ్రాడ్ వే టాక్సేషన్ గురించి చెప్పాలనుకున్నాను. సో అలాగే అండ్ ఇన్ ఇండియాలో టాక్సేషన్ ఈజ్ ది మోస్ట్ కాంప్లెక్స్గా ఉంటుంది. సో దట్ జనరలీ ఇన్ ఇండియా వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ టాక్సేషన్స్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. So general direct tax includes income tax, whereas indirect taxes GST, customs ఇవన్నీ వస్తూ ఉంటాయండి. సో యాజ్ సో మనందరం కూడా బిజినెస్ చేస్తుంటాం కాబట్టి సో ఇండివిజువల్ ఆర్ బిజినెస్ రెండు కూడా ఈ టాక్సేషన్ రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. సో హౌ యూ కెన్ అవాయిడ్ దోస్ ట్యాక్స్ నోటీస్ ఇవన్నీ కావాలంటే ప్రాపర్ రికార్డ్ కీపింగ్ అండ్ బుక్ కీపింగ్ ద్వారా మనం ఇవన్నీ ఓవర్కమ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ.